GDP, the basic concepts of the GDP and with respect to the growth, calculations, methodology, development, adjusted, base year, and ఈ కాన్సెప్ట్స్ మొత్తం క్లియర్. సో అవుట్ ఆఫ్ జీడిపి నుంచి వచ్చిన గ్రోత్ని డెవలప్మెంట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలంటే వీ నీడ్ ఏ ప్లానింగ్, రైట్? బికాజ్ ఇట్ ఈస్ ఎ థియరీ. మనీ అనేటివి ప్రొడక్షన్, గూడ్స్ అండ్ ప్రొడక్షన్ ద్వారా గవర్నమెంట్ గోట్ ఏ మనీ. డెవలప్మెంట్ అనేది గోల్. ఓకే, వాట్ ఈస్ డెవలప్మెంట్ అనేది? ఇట్ ఈస్ గోల్ ఓరియంటెడ్ బై ద స్పెసిఫిక్ కంట్రీ. ఏ కంట్రీకి ఆ కంట్రీ ఒక గోల్ అనేది క్రియేట్ చేసుకోబడుతుంది. ఆ గోల్ని రీచ్ కావాలంటే మనీ ఇక్కడ ఉంది, ఈ గోల్ ఇక్కడ ఉంది. బట్ ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలంటే వీ నీడ్ ఏ ప్లానింగ్. ఓకే, వై ప్లానింగ్ రిక్వైర్స్ అంటే అప్పుడు ఆ స్టేజ్లో ఉన్న రిక్వైర్మెంట్ ఏంటి, ఆ టైంలో ఆ స్పేస్లో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, జీడిపి ఈజ్ గోయింగ్ టు డెవలప్మెంట్ స్టేజ్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ప్రీ ఇండిపెండెన్స్ ప్లానింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, జీడిపి అనేది క్యాల్కులేషన్ అయినప్పటికీ మనం 1930s నుంచి 1947లో ప్రీ ఇండిపెండెన్స్ ప్లానింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి చేశామో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, బిఫోర్ 1951 ఇండియా ఆల్రెడీ విట్నెస్ సెవరల్ ఇండిజినియస్ ప్లానింగ్ బ్లూ ప్రింట్స్. మనకు స్వాతంత్రం రాకముందుకే మనకు ప్లానింగ్స్ అనే బ్లూ ప్రింట్స్ చాలా వచ్చాయి. ఈచ్ రిఫ్లెక్టింగ్ ద సోషల్ ఐడియాలజీ అండ్ ఎకనామిక్ ఫిలాసఫీ ఆఫ్ ఇట్స్ టైమ్. అంటే ఆ టైంలో ఉన్న ఫిలాసఫీ ఏంటి, ఆ టైంలో ఉన్న సోషల్ ఐడియాలజీస్ ఏంటి, దాన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటూ దే హ్యావ్ క్రియేటెడ్ సమ్ బ్లూ ప్రింట్స్ ఆఫ్ ప్లానింగ్. ఓకే, ఆ ప్లానింగ్స్ ఏంటేంటో ఒకసారి చూద్దాం. విశ్వేశ్వరయ్య ప్లాన్ 1934లో. ఓకే, ఆథర్ ఎవరు? విశ్వేశ్వరయ్య. హీ ఈజ్ ఏ ఇంజనీర్ స్టేట్ మ్యాన్. ఓకే, వర్క్డ్ ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా. 1934లో ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చాడు. కోర్ ఐడియా ఏంటి? ఇండస్ట్రియలైజేషన్ యాజ్ ఎ కీ టు ప్రాస్పెరిటీ, షిఫ్ట్ లేబర్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండియా. విశ్వేశ్వరయ్య గారి ప్లాన్ ఏంటి? అగ్రికల్చర్ లేబర్ నుంచి ఇండస్ట్రీ వర్కర్స్ ఆర్ లేబరర్స్ గా మార్చడంలో మనకు ఒక గ్రోత్ ఉంటుంది అని ఆలోచించడం. ఎందుకు? బికాస్ ఆఫ్ ది ప్రివేలింగ్ సోషల్ ఐడియాలజీస్. అంటే ఇట్ ఈస్ లైక్ యూరోప్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో అక్కడ డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది చాలా వరకు ఎక్కువైంది బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్ ఓన్లీ. సో వై కాంట్ వి అడాప్ట్ ద సేమ్ ఐడియాలజీ ఫ్రమ్ ద యూరోప్ అండ్ వై కాంట్ వి అప్లై ఇన్ ఇండియా అనే ఒక ఆలోచనతో హీ వాంటెడ్ టు వర్కౌట్ దిస్ ఐడియా అండ్ ప్లాన్. సో కోర్ ఐడియా ఏంటి? ఇండస్ట్రియలైజేషన్ యాజ్ ఎ కీ టు ప్రాస్పెరిటీ, షిఫ్ట్ లేబర్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రీ. సో విశ్వేశ్వరయ్య గారి ప్లాన్ ఏంటి? ఇండస్ట్రీలోకి, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీలోకి షిఫ్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం. ఓకే, దెన్ గోల్ డబుల్ నేషనల్ ఇన్కమ్ విత్ ఎ డికేడ్. గోల్ ఏంటి? ఏదైనా ప్లాన్ కి కంపల్సరీ గోల్ ఉండాలి. అదే గోల్ అనేది మనం డెవలప్మెంట్ అనుకున్నాం ఇప్పటిదాకా. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ది విశ్వేశ్వరయ్య ప్లాన్? టు డబుల్ ద నేషన్ ఇన్కమ్ బై ఎ డికేడ్. ఒక 10 years లో నేషన్ యొక్క ఇన్కమ్ ఎంతైతే ఉందో దాన్ని డబుల్ చేయడానికి he started a plan. I hope you are getting my point. So what is the significance? India's first systematic economic plan influenced later official planning. It is systematical economic plan కానీ ఇన్ఫ్లుయెన్స్ లేటర్ అఫీషియల్ ప్లాన్. ఈ ఒక్క ప్లానింగ్ అనేది బికాస్ ఎం విశ్వేశ్వరయ్య ఈజ్ అన్ ఇంజనీర్ ఓన్ గో వితౌట్ ఎనీ ప్లానింగ్. సో హీ స్టార్టెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్, హీ ప్లాన్ ఎకనామిక్ పాలసీ. ఆ పాలసీలో తన యొక్క సోషల్ ఐడియాలజీ ప్రివేలింగ్ ఇన్ ద వరల్డ్ దట్ టైమ్ దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టి హీ స్టార్టెడ్ ఎ ప్లానింగ్ ఫర్ ఇండియా. ద ఫస్ట్ ప్లాన్ ఏంటి? విశ్వేశ్వరయ్య ప్లాన్ 1934. I hope you are getting my points. Next, the second plan, National Planning Commission. 1934లో విశ్వేశ్వరయ్య గారు ఇచ్చిన ప్లాన్ తర్వాత 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీ ఇనిషియేటర్ సుభాష్ చంద్రబోస్. He was a Congress president at that time. Congress president means INC president అప్పుడు. చైర్మన్ ఎవరు? నెహ్రూజీ. దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి? డ్రాఫ్ట్ ఏ నేషనల్ ప్లాన్ ఫర్ ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ అండ్ సోషల్ జస్టిస్. ఓకే, ఇక్కడ మీకు రియల్ టైంలో వెన్ యూ సీ ద అబోవ్ ప్లాన్, హియర్ ద గోల్ ఈస్
absolutely to double the income. But when a politician or a patriotic thinks, అక్కడ సోషల్ జస్టిస్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో ద అవుట్పుట్ ఏంటి? వర్క్ ఇంటరప్టెడ్ బై World War II. సో ఈ టైం పీరియడ్ లో వర్క్ ఇంటరప్ట్ అయ్యింది వరల్డ్ వార్స్ గురించి. రిపోర్ట్ పబ్లిష్డ్ ఓన్లీ 1948 అండ్ 1949. దీనిది ఏదైతే కమిటీ దేని మీద అయితే వర్క్ చేసిందో, బికాస్ ఆఫ్ ది ఇంటరప్షన్ caused by the world wars, that report has been finally published in 1948 to 1949. Okay. Legacy established the intellectual link between freedom and economic self-planning. ఇక్కడ ఏమైపోయింది? సుభాష్ చంద్రబోస్ హ్యాస్ అరేంజ్ దిస్ థింగ్. దేనికి? ఫ్రీడమ్ కి, ఎకనామిక్ సెల్ఫ్ ప్లానింగ్ కి ఇంటర్లింక్ చేశాడు. ఓకే, దిస్ ఈస్ ద మేజర్ గోల్ అండ్ మేజర్ డెవలప్మెంట్ బై నేషనల్ ప్లానింగ్ కమిటీ. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. 1938 లో ద సేమ్ వే బాంబే ప్లాన్. ఏదైతే ప్లాన్ చెప్తున్నానో మీరు ఒకసారి ఆలోచించండి. హౌ ద ప్లాన్ ఈస్ బికమింగ్ హోలిస్టిక్. ఓకే, ఇంక్లూజివ్ గా ఎలా మారుతుంది ఒక పర్స్పెక్టివ్. ఇప్పుడు విశ్వేశ్వరయ్య యాజ్ అన్ ఇంజనీర్, హౌ హీ థాట్. ఓకే, సుభాష్ చంద్రబోస్ యాజ్ ఎ ఇనిషియేటర్ ఆఫ్ ది నేషనల్ ప్లానింగ్ కమిషన్, what was his thought? Now Bombay plan. Okay, authors 8 leading industrialists, J.R.D. Tata, G.D. Birla, John Mathal are the authors of this Bombay plan. ఎప్పుడు వచ్చింది? 1944. Okay, in the same way, a brief memorandum on plan of economic development for India. This was the title of the Bombay plan. Objective ఏంటి? ట్రిపుల్ నేషనల్ ఇన్కమ్ అండ్ డబుల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 15 years. ఇప్పుడు ఎం విశ్వేశ్వరయ్య చెప్పింది ఏంటి? డబుల్ ద నేషనల్ ఇన్కమ్ ఇన్ ఏ డికేడ్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఇఫ్ యూ కంపేర్ ద విశ్వేశ్వరయ్య అండ్ ద బొంబై ప్లాన్, ఇట్ ఈస్ సేమ్ ఇన్ ద, బట్ కొంచెం టైం అనేది వేరియేషన్ ఉంటుంది. ప్లస్ గోల్ అనేది ఇట్ ఈస్ లైక్ ట్రిపుల్ చేయడము, అండ్ హీ యాడెడ్ డబుల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది. సో ఇండస్ట్రీస్ట్ ఆర్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఎప్పుడు దే విల్ థింక్ అవుట్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ in the terms of profits, in the terms of national income, in the terms of GDP growth. Okay, you make sure that you are imbibing all these points. So state intervention in basics and heavy industry. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ అని ఒక ప్రపోజల్ పెట్టారు. సిగ్నిఫికెంట్, దో నెవర్ అడాప్టెడ్ అఫీషియల్ గా తీసుకోకపోయినా, ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఇండియాస్ మిక్స్డ్ ఎకానమీ మోడల్, పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ షిప్. ఇది ఏదైతే స్టేట్ ఇంటర్వెన్షన్ ఇన్ బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీ అనే ప్రపోజల్ పెట్టారో, దాన్ని అఫీషియల్ గా తీసుకోకపోయినా కూడా వి కేమ్ ఇన్ టు ద మిక్స్డ్ ఎకానమీ. ఓకే, ఇండియా ఇస్ ఎ మిక్స్డ్ ఎకానమీ. వాట్ డస్ ఇట్ మీన్? పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండే ఎకానమీ మన ఇండియా. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో ఇన్ ద సేమ్ వే గాంధీయన్ ప్లాన్ 1944. ఆథర్ ఎవరు? ఎస్ఎన్ అగ్రవాల్. ఫిలాసఫీ ఏంది? గాంధీయన్ ఎకనామిక్స్. సెల్ఫ్ రిలియంట్ విలేజెస్, కాటన్ ఇండస్ట్రీస్ అండ్ మోరల్ ఎకనామీ. దీస్ ఆర్ ద ఫిలాసఫీస్. ఫోకస్ ఎక్కడ ఉంది? అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ప్రొడక్షన్, డీసెంట్రలైజేషన్, సస్టైనబిలిటీ. ఓకే, విజన్ ఏంటి? బాటమ్ అప్ రూరల్ ఎకానమీ రాదర్ దెన్ సెంట్రలైజ్డ్ ఇండస్ట్రియలైజేషన్. అంటే ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్, ఫస్ట్ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీ, దెన్ కమ్స్ ద నేషనల్ ప్లానింగ్ కమిటీ సుభాష్ చంద్రబోస్, అక్కడ ఏముంది? సోషల్ జస్టిస్. థర్డ్ ముంబై ప్లాన్, మళ్ళా ఇండస్ట్రీస్. ఫోర్త్ గాంధీయన్ ప్లాన్, మళ్ళా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫోకస్. ఓకే, ఆల్టర్నేట్ గా we can see the differences. I hope you are getting my plan, this Gandhian plan, right? Now at last, fifth one, People's Plan 1945. Author evaru? M.N. Roy, Marxist humanist. దాంట్లో ఫిలాసఫీ ఏంటి? సోషలిస్ట్, వెల్ఫేర్ ఓరియంటెడ్. ఓకే, నౌ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పీపుల్స్ ప్లాన్ ఈస్ ప్రొవైడ్ బేసిక్ నెసెసిటీ ఆఫ్ లైఫ్, ఈక్వల్ ఎంఫసైసిస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, స్టేట్ ఓనర్షిప్ ఆఫ్ కీ సెక్టర్స్. అంటే ఇట్ ఈస్ లైక్ ఇండస్ట్రీస్ ని ఉంచాలి, ఓకే, అగ్రికల్చర్ కూడా ఉండేటట్టు చూడాలి. ఇట్ ఈస్ లైక్ ఎ మిడ్ పాత్. ఓకే, అండ్ స్టేట్ ఓనర్షిప్ కూడా ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి? కీ సెక్టర్స్ లో ఉండాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఎంఎన్ రాయ్ అనే గారు. ఓకే, సిగ్నిఫికెన్స్, రిప్రజెంట్ లెఫ్ట్ వింగ్ క్రిటిక్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ప్లానింగ్. క్యాపిటలిస్టిక్ ప్లానింగ్ కి క్రిటిక్ చేస్తూ లెఫ్ట్ వింగ్ క్రిటిక్ చేశారు.
పీపుల్స్ ప్లాన్ ద్వారా ఎంఎన్ రాయ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. దెన్ 1950లో సర్వోదయ ప్లాన్ అనేది వచ్చింది. ఓకే, దీస్ ఆల్ ఈ ప్లాన్స్ అనేవి నేషనల్ ప్లానింగ్ కమిషన్ రాకముందుకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఎవరెవరు ఎలా ఆలోచించారనేది ఫర్ జనరల్ వ్యూ అంతే. ఓకే, యు నో నీడ్ టు మెమరైజ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ మీకు ఒక ఐడియా ఉండాలి, అంటే ఎవల్యూషన్ ఆఫ్ ప్లానింగ్ అనేది ఎలా అయ్యింది, ఎవరెవరు ఎలా ఆలోచించారు, ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది అనేది. ఇఫ్ యూ హ్యావ్ ద క్లియర్ కట్ ఐడియా ఇన్ ద ఫ్యూచర్, యూ హ్యావ్ టు డీల్ విత్ దిస్ ప్లానింగ్ థింగ్స్ ఆల్సో. నాట్ ఇన్ ద టర్మ్స్ లార్జ్ స్కేల్లో ఇండియన్ ఎకానమీ మీద కాకపోయినా, ఇన్ ద స్మాల్ స్కేల్ యూ హ్యావ్ టు డీల్ విత్ ద డిస్ట్రిక్ట్ ప్లానింగ్. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్. సో ఆథర్ ఎవరు? జయప్రకాష్ నారాయణ్, ఇన్స్పైర్డ్ బై వినోబా భావే. ఫిలాసఫీ ఏంటి? గాంధీయన్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్. సర్వోదయ అంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్. Okay, the focus of this plan is agriculture, small and cottage industries. The same way, land reforms, decentralization, self-reliance, freedom from dependency on foreign technology. Significance ఏంటి? Bridget Gandhian ethics with post-independence rural policy. 1950 అంటే ఇట్ ఈస్ లైక్ పోస్ట్ ఇండిపెండెన్స్ లో మనకి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయో ఆ ఛాలెంజెస్ ని మొత్తం ఇంక్లూడ్ చేస్తూ దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ ప్లాన్. ఓకే, ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చాయి మనకు? అగ్రికల్చర్ లో, స్మాల్ కాటేజ్ ఇండస్ట్రీలో ప్రాబ్లం వచ్చింది, ల్యాండ్ రిఫార్మ్స్ లో ప్రాబ్లం వచ్చింది, డీసెంట్రలైజేషన్ చేయడంలో ప్రాబ్లం వచ్చింది, సెల్ఫ్ రిలయన్స్ అనేది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అనేది ఈ ప్లాన్ లో దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో 1950 సర్వోదయ ప్లాన్ తర్వాత అఫీషియల్ గా ప్లానింగ్ ఎరా అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, 1951 to 2017. ఓకే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్లానింగ్ బికమ్ institutionalized through the Planning Commission 1950 2014 and 5 years plan 1951 to 2017. Okay, establishment of Planning Commission. Establishment of Planning Commission ఎప్పుడు అయింది? 1950లో అయింది. చైర్మన్ ఎవరు? నెహ్రూ. మ్యాండేట్ ఎవరు? మ్యాండేట్ ఏం చేశారు? ఫార్ములేట్ 5 year plans and allocate resources. అంటే ఎకనామీ ఆఫ్ ఎ నేషన్ షుడ్ బి ప్లాన్ ఇన్ 5 years. 5 year ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే రిసోర్సెస్ ని ఎక్కడెక్కడ అలోకేట్ చేయడం, జీడిపి ద్వారా వచ్చిన ఇన్కమ్ ని ఏ రిసోర్సెస్ లో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాలనేది, దట్ వాజ్ ద మేజర్ థీమ్, రైట్? డిప్యూటీ చైర్మన్ ఎవరు? ఎమినెంట్ ఎకనామిస్ట్ మోంటెక్ సింగ్ అహుల్వాలియా. ఓకే, ఒక్కసారి మనం 5 years ప్లాన్స్ ఓవర్వ్యూ చూస్తే, ఫస్ట్ ప్లాన్ టోటలీ 2017. ఇట్ ఈస్ లైక్ 1951-56 నుంచి మోడల్ ఏంటి? హరోడ్ దోమర్ మోడల్. కీ హైలైట్స్ ఏంటి? అగ్రికల్చర్, ఇరిగేషన్, కమ్యూనిటీ డెవలప్మెంట్. ఓకే, ఎందుకు? బికాస్ అగ్రికల్చర్ ఈజ్ ద ప్రైమరీ సెక్టర్ ఫర్ ఇండియన్ ఎకనామీ. సో దే హ్యావ్ అడాప్టెడ్ ద అగ్రికల్చర్ యాజ్ అ మేజర్ సెక్టర్. ఓకే, సెకండ్ ప్లాన్ వచ్చేసరికి 1956 to 1961 మహల్నోబిస్ మోడల్, హెవీ ఇండస్ట్రీస్ అండ్ పిఎస్యు ఎక్స్పాన్షన్. ఓకే, ఫస్ట్ 5 years లో ఏం చేశారంటే అగ్రికల్చర్ మీద ఫోకస్ షిఫ్ట్ చేశారు. దెన్ సెకండ్ ఇయర్ ప్లానింగ్ లో ఏం చేశారు? ఇండస్ట్రీ మీద షిఫ్ట్ చేశారు. ఇన్ ద సేమ్ వే థర్డ్ ప్లానింగ్ లో 1961 to 66 లో సెల్ఫ్ రిలయన్స్, వార్స్ అండ్ డ్రాట్ లెడ్ టు ప్లాన్ హాలిడే. ఓకే, సెల్ఫ్ రిలయన్స్ అనే థీమ్ మీద థర్డ్ 5 year ప్లానింగ్ అనేది జరిగింది. బట్ వార్స్ అండ్ డ్రాట్స్ లెడ్ టు ప్లాన్ హాలిడే. ప్లాన్ హాలిడే దేనికి చేశారంటే, బికాస్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వి కాంట్ అలోకేట్ ద రిసోర్సెస్, రైట్? సో దే హ్యావ్ గివెన్ ఎ ప్లాన్ హాలిడే ఆఫ్టర్ థర్డ్ 5 year ప్లానింగ్ 1966 to 1969 లో. ఓకే, ఫోర్త్ ప్లానింగ్ ఎప్పుడు వచ్చింది? 1969 to 74. ఓకే, వాట్ ఈస్ ద మోడల్? గ్రోత్ ప్లస్ స్టెబిలిటీ. ఓకే, ఇంట్రొడక్షన్ ఆఫ్ గాడ్గిల్ ఫార్ములా ఫర్ స్టేట్ అలోకేషన్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో ద ఫిఫ్త్ ప్లాన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, థర్డ్ ఇయర్ ప్లాన్ తర్వాత దే హ్యావ్ గివెన్ ఏ ఏమిటి? ప్లాన్ హాలిడే. బికాస్ 1966 నుంచి 1969 వరకు we have faced so many droughts and wars too. ఓకే, ఫిఫ్త్ ప్లాన్ ఏంటి? 1974 to 1979 లో పవర్టీ ఎలివేషన్ 20 points ప్రోగ్రామ్ 1975 లో వచ్చింది. ఓకే, ద సేమ్ వే సిక్స్త్ ప్లాన్కి వచ్చేసరికి 1980
నుండి 85లో స్ట్రక్చరల్ చేంజ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ స్ట్రక్చరల్ చేంజ్ లో ఏమైపోయిందంటే ఎంప్లాయ్మెంట్ అండ్ టెక్నాలజికల్ మోడర్నైజేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఎకనామిక్ స్ట్రక్చర్ నే మార్చాలని చూసారు. ఓకే, ఇన్ ద సేమ్ వే 7th ప్లాన్ లో 1985 to 1990 ప్రొడక్టివ్ ఫోకస్ అంటే ఇట్ ఈస్ లైక్ లెస్ టైంలో ఎంతవరకు ప్రొడ్యూస్ చేయొచ్చు, ప్రొడక్షన్ అనేది జరగవచ్చు అనే టెక్నాలజీ మీద దే హ్యావ్ ఫోకస్ లైక్ ఐటీ, టెలికామ్ బిగినింగ్స్. ఓకే, 8th ప్లాన్ లో 1990 to 1997లో లిబరలైజేషన్ ఎరా. సో ఎల్పిజి రిఫార్మ్స్ అనేది 1992లోనే జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ అనేది చాలా వరకు ఈ హైలైట్స్ గా మారాయి. 9th ప్లాన్ లో 1997 to 2002లో ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఓకే, ఆ ఇంక్లూజివ్ గ్రోత్ లో పోస్ట్ రిఫార్మ్ బ్యాలెన్స్. ఓకే, ఇన్ ద సేమ్ వే 10th ప్లాన్ లో 2002 to 2007 గవర్నెన్స్ అండ్ అవుట్కమ్స్ పవర్టీ టార్గెట్. పవర్టీని చాలా వరకు తగ్గించడానికి లేకపోతే సగానికి తగ్గించడానికి దే హ్యావ్ టార్గెటెడ్. ఓకే, 11th ప్లాన్ లో 2007 to 2012 ఇంక్లూజివ్ గ్రోత్, అగైన్ ఇంక్లూజివ్ గ్రోత్ కేమ్ ఇన్ టు ద ఫోకస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ ద సేమ్ వే 12th ప్లానింగ్ లో 2012 to 2017 ఫాస్టర్, సస్టైనబుల్, మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. సో దిస్ ఈస్ ద కీ టర్మ్. ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఏ కంట్రీ లైక్ ఇండియా. ఎందుకంటే అర్బన్ రూరల్ డివైడ్ కాకుండా ఎకనామిక్ గ్రోత్ ని చాలా వరకు అమలు చేయడానికి ఇండియా హ్యాస్ స్ట్రగల్డ్ అని ఇక్కడి నుంచి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో కీ హైలైట్స్ ఏంటి? లాస్ట్ ఫార్మల్ ప్లానింగ్ బిఫోర్ నీతి ఆయోగ్ ట్రాన్సిషన్. సో ఇక్కడి నుంచి నీతి ఆయోగ్ కి ప్లానింగ్ కమిషన్ అనేది నీతి ఆయోగ్ కి మారడం జరిగింది ఆఫ్టర్ 2017. ఓకే, ఒక్కసారి 1969లో గార్జిల్ ఫార్ములా అనేది ఏంటో చూద్దాం. పర్పస్, ఆబ్జెక్టివ్ అలొకేషన్ ఆఫ్ సెంట్రల్ అసిస్టెంట్ టు స్టేట్స్. ఓకే, అలొకేషన్ సెంట్రల్ నుంచి స్టేట్ కి ఏ విధంగా ఉండాలి, ఇట్ ఈస్ లైక్ క్రైటీరియాస్ కూడా ఇచ్చారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జీడిపి షేర్ ఉంటుంది, అవి స్టేట్స్ కి పంచడానికి కొన్ని క్రైటీరియాస్ మీద ఇట్ విల్ అలొకేట్ ద రిసోర్సెస్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. పాపులేషన్ 60%, per capita income 10%, tax efforts 10%, ongoing schemes 10%, special problems 10%. ఇది ఒక వెయిటేజ్. సెంట్రల్ నుంచి స్టేట్స్ కి ఒక రిసోర్స్ అలొకేషన్ కానివ్వండి, బడ్జెట్ అలొకేషన్ చేయడానికి దీస్ ఆర్ ద మేజర్ క్రైటీరియా. పాపులేషన్ అనేది 60%, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 10%, ట్యాక్స్ ఎఫర్ట్స్ అనేది 10%, ఆన్గోయింగ్ స్కీమ్స్ అనేది 10%, స్పెషల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా 10%. రివిజన్, మోడిఫైడ్ గార్జిల్ Mukherjee formula for later adopted. Okay, impact, brought transparency and equity in interstate distribution. Transparency and equity అనేది రెండు స్టేట్స్ లో మధ్య తీసుకొని వచ్చింది దిస్ 1969లో గార్జిల్ కమిటీ ఫార్ములేట్ చేసిన ఫార్ములా. ఓకే, ఇవి మీకు చాలా వరకు గుర్తుండిపోవాలి. ఓకే, ఎండ్ ఆఫ్ ప్లానింగ్ ఎరా 2014లో వెన్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ ఫార్మ్, it has replaced the planning commission and replaced with a Niti Aayog. It is like Niti Aayog full form enti, National Institution for Transforming India. Okay, rational, shift from top down control to cooperative and competitive federalism. Top down control ante central nunchi గార్జిల్ ఫార్ములా ద్వారా ఒక 6 ఫార్ములాస్ ద్వారా స్టేట్స్ కి రిసోర్సెస్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. బట్ ఇది సెంట్రల్ ఇస్ అ టాప్ నాచ్ థింగ్. బట్ నేషనల్ కమిషన్ ని రిప్లేస్ చేసింది నీతి ఆయోగ్ ద్వారా. ఇప్పుడు నీతి ఆయోగ్ ఎలా చేస్తుందంటే విత్ ద కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. నీతి ఆయోగ్ కౌన్సిల్లో ఎవరు ఉంటారు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో వి విల్ డీల్ ఇన్ డెప్త్ విత్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్ పాలిటీ. ఓకే, సో 2017 12th ప్లాన్ ఎండెడ్, ఫార్మల్ 5-year ప్లాన్ ఫ్రేమ్వర్క్ డిస్కంటిన్యూడ్. ఓకే, ఇప్పుడు కీ డెవలప్మెంట్ మోడల్స్ చూద్దాం. ఫస్ట్ మోడల్ వేజ్ గూడ్స్ మోడల్, వకీల్ బ్రహ్మానంద. ఐడియా, లింక్ ప్రొడక్టివిటీ ఆఫ్ వర్కర్స్ విత్ దేర్ కన్సంప్షన్ ఆఫ్ బేసిక్ వేజ్ గూడ్స్. ఓకే, లింక్ ప్రొడక్టివిటీ ఆఫ్ ది వర్కర్స్ విత్ కన్సంప్షన్ ఆఫ్ బేసిక్ వేజ్ గూడ్స్. వాళ్ళు ఎంత ప్రొడక్టివిటీ చేస్తున్నారు, దాన్ని వాళ్ళు ఎంత కన్సంప్షన్ చేస్తున్నారు బేసిక్ గూడ్స్ ద్వారా అనేది వేజ్ గూడ్ మోడల్. లాజిక్ ఏంటి? లో వేజెస్, లో కన్సంప్షన్, లో ప్రొడక్టివిటీ, పావర్టీ ట్రాప్. ఓకే,
ఇప్పుడు బూస్టింగ్ సప్లై ఆఫ్ వేజ్ గూడ్స్, ఫుడ్, క్లోతింగ్, హౌసింగ్ రైజెస్ రియల్ వేజ్ అండ్ అవుట్పుట్. ఇక్కడ బూస్టింగ్ సప్లై ఆఫ్ వేజ్ గూడ్స్ అంటే వేజ్ గూడ్స్ అంటే ఏంటిది, కంపల్సరీ నెసెసిటీ ఉన్న గూడ్స్, ఫుడ్, క్లోతింగ్, హౌసింగ్ ఇచ్చేస్తే రియల్ వేజ్ అనేది అవుట్కమ్ అనేది బయటికి వస్తుంది అని నమ్మారు. స్ట్రాటజీ ఇనిషియల్లీ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ మాస్ కన్సంప్షన్ గుడ్. ఎందుకు అగ్రికల్చర్ అండ్ మాస్ కన్సంప్షన్ గూడ్స్ మీద చేశారంటే బికాస్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ రిలైస్ ఆన్ ద అగ్రికల్చర్, రైట్? సో హెవీ ఇండస్ట్రీ కేమ్ లేటర్, సీక్వెన్షియల్ డెవలప్మెంట్. ఓకే, సిగ్నిఫికెన్స్ కౌంటర్ టు మహల్నోబిస్ హెవీ ఇండస్ట్రీ బయాస్, ఎంఫసైజ్ బేస్ నీడ్ ఫస్ట్. బేసిక్ నీడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది వేజ్ గుడ్ మోడల్ యొక్క ఉద్దేశం. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇన్ ద సేమ్ వే 20 points ప్రోగ్రామ్ 1975 లో అసలు తీసుకురావడానికి కారణాలు ఏంటి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, దాని యొక్క గోల్స్ ఏంటి, హూ బెనిఫిటెడ్ ఫ్రమ్ దట్ అనేది చూద్దాం. లాంచ్ జూలై 1975 లో ఎమర్జెన్సీ పీరియడ్ లో లాంచ్ చేశారు. intended to accelerate poverty eradication and improve quality of life through coordinated central state efforts. Central states efforts ni renditni కలిపి they want to accelerate poverty eradication. Okay, 20 points program ద్వారా కీ ఫోకస్ ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 20 points program ద్వారా పవర్టీ ఎరాడికేట్ చేయడం ఫస్ట్ గోల్. సో ఫోకస్ ఏరియా పవర్టీ ఎలివేషన్, ఐఆర్డిపి, అంత్యోదయ అంటే రేషన్ కార్డ్స్ ఇవి అవి ఇవ్వడం. ఫ్రమ్ దట్ వే 1975 నుంచి స్టార్ట్ అయ్యాయి. రూరల్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అండ్ పబ్లిక్ వర్క్స్ 1975 నుంచి స్టార్ట్ అయ్యాయి. హౌసింగ్ ఫర్ పూర్, రూరల్ హౌసింగ్ స్కీమ్ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతున్నాయి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, యూనివర్సల్ యాక్సెస్. సో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ బికాస్ ఆఫ్ ది 20 ఫార్ములా ప్రోగ్రామ్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అఫర్టేషన్స్, క్లీన్ వాటర్. సో ఇంప్లిమెంటేషన్ ఫీచర్స్ ఏంటి, మల్టీ సెక్టోరియల్ అండ్ ఇంక్లూజివ్, అడ్రస్ వీకర్ సెక్షన్, ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. ఓకే, మానిటరింగ్, రెగ్యులర్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్ బై సెంట్రల్ మినిస్టర్స్. ఇన్ ద సేమ్ వే రివైడ్ వర్షన్ 1982 లో రివైజ్ చేశారు, 1986 లో రివైజ్ చేశారు, 2006 లో ఒకసారి రివైజ్ చేశారు. లెగసీ, ఫౌండేషన్ ఫర్ లేటర్ ఫ్లాగ్షిప్ లైక్ ఎంజీ నరేగా, PMA, NRLM. Okay, these are the flagship program which was implemented through 20-point formula. Okay, these are really now also they are very prominent in poverty eradication. Analytical overview చూస్తే evolution of planning thought. Pre-1930 లో కాన్సెప్షనల్ గ్రౌండ్ వర్క్ జరిగింది. ఇండస్ట్రియల్ మోడర్నైజేషన్ అనేది ఎకనామిక్ ఫిలాసఫీ తీసుకొచ్చారు విశ్వేశ్వరయ్య గారు. ఇన్ ద సేమ్ వే మోడర్నైజేషన్ అండర్ కొలోనియల్ రూట్. ఓకే, 1930 నుంచి 40 మధ్యలో ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ సోషలిస్టిక్ ఐడియా అనేది క్రియేట్ అయ్యాయి. అక్కడ ఎకనామిక్ ఫిలాసఫీ ఏంటి, నేషనల్ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఎకనామిక్ ఫిలాసఫీ. ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ, NPC, బాంబే ప్లాన్, గాంధీయన్ ప్లాన్, పీపుల్స్ ప్లాన్. ఐడియాలజికల్ డైవర్సిటీ, ఇవన్నీ ఐడియాలజికల్ గా డైవర్స్డ్ వన్. సో ద అవుట్కమ్ ఇస్ ఐడియాలజికల్ డైవర్సిటీ. 1950 to 80s లో ఏమైపోయాయి, సెంట్రలైజ్డ్ స్టేట్ ప్లానింగ్. సో ఎకనామిక్ ఫిలాసఫీ ఏంటి, సోషలిస్టిక్ ప్యాటర్న్. ద ఇన్స్టిట్యూట్ ఎవాల్వ్డ్ ఇన్ దిస్ ఎరా ఈస్ ప్లానింగ్ కమిషన్, ఫస్ట్ టు సిక్స్త్ ప్లాన్, పబ్లిక్ సెక్టర్ డామినెన్స్. అవుట్కమ్ ఇన్ ద సేమ్ వే 1991 onwards liberalization, market reforms, 8th to 12th plan, market driven inclusive growth. Post 2015 transformative governance, cooperative federalism, Niti Aayog, data driven outcome based policies. ఓకే, ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది చాలా వరకు ఇంపార్టెంట్ కీ సెట్స్ ఏంటి అంటే, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ మార్క్స్ పారాడిమ్ షిఫ్ట్ ఫ్రమ్ రిసోర్స్ అలొకేషన్ టు పాలసీ ఇన్నోవేషన్. నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఏంటంటే, ఇంతకు ముందు నీతి ఆయోగ్ ముందు ఓన్లీ రిసోర్స్ అలొకేషన్ ఎలా చేద్దాము అన్న ఒక థాట్ ప్రాసెస్ లో ఉంటుండే. బట్ వెన్ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత పాలసీ ఇన్నోవేషన్ ని ఎలా చేయాలనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ప్రీ ఇండిపెండెన్స్ ప్లాన్స్ షో ప్లూరలిస్టిక్ థింకింగ్. లైక్ బొంబే ప్లాన్ లో క్యాపిటలిస్ట్లే ఆలోచించారు, పీపుల్స్ ప్లాన్ లో సోషలిస్టే ఆలోచించారు, గాంధీయన్ ప్లాన్, సర్వోదయ ప్లాన్ లో గాంధీయన్ థింకింగ్ అమలు పరుచుకున్నారు టెక్నోక్రాట్స్ విశ్వేశ్వరయ్య గారు.
అలానే అయ్యింది. బట్ 5-year plans రిఫ్లెక్టెడ్ ఎవల్యూషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫోకస్, హెవీ ఇండస్ట్రీస్, హ్యూమన్ డెవలప్మెంట్, సస్టైనబిలిటీ. వేజ్ గుడ్ మోడల్స్ లో అర్లియస్ట్ ఇంక్లూజివ్ గ్రోత్ ఉంది, ఫ్రేమ్వర్క్ వచ్చింది. 20 లో ప్రోటోటైప్ ఫర్ మోడర్న్ పవర్టీ ఎరాడికేషన్ స్కీమ్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఒక ప్లానింగ్ అనేది ఎలా ఎవాల్వ్ అయ్యింది, ఎలా షిఫ్ట్ అయ్యింది, ఎవరెవరు ఎలా ఆలోచించారు, బికాస్ ఆఫ్ దేర్ మెథడాలజీస్ ఆర్ బికాస్ ఆఫ్ దేర్ ఐడియాలజీస్. Okay, but what really India needs is, it needs holistic plan. I hope ఒక క్యాపిటలిస్టిక్ ప్లాన్ చేస్తే ఇట్ డజంట్ సూట్ ఫర్ ద ఇండియా. ఒక సోషలిస్టిక్ ప్లాన్ చెప్తే ఇట్ డజంట్ సూట్స్ ఫర్ ఇండియా. ఓకే, ఇన్ వన్ లైనర్ కాన్సెప్ట్ లో చూసుకుంటే, క్విక్ రిజన్ లా ఒకసారి చూసుకుంటే, విశ్వేశ్వరయ్య ప్లానింగ్, ఫస్ట్ సైంటిఫిక్ ప్లాన్, ఇండస్ట్రియలైజేషన్ ఫోకస్. నేషనల్ ప్లానింగ్ కమిటీ, నెహ్రూ లేడ్ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ ప్లానింగ్. బొంబాయి ప్లాన్, ఇండస్ట్రియలిస్ట్. Gandhian plan, village self-reliance. People's plan, socialistic basic need economy. Sarvodaya plan, Gandhian plus Vinoba Bhave humanism. Wage good model, basic needs for before heavy industries. Gadgil formula, transparent state resource allocation. Planning commission, centralized command style planning. Niti Aayog, think tank, cooperative federalism. 20-point formula, inclusive development, poverty elevation. These are the important concepts. Meeku clear cut ideas undale ee concepts meeda. I hope you got clarity about the things. So మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఈ లైన్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇండియాస్ ప్లానింగ్ ఎక్స్పీరియన్స్ రిప్రజెంట్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ విజన్ టు ఎగ్జిక్యూషన్. ఓకే, ఇంతకు ముందుకు మనం ఏం చేసాము, ప్లాన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ అనే పేపర్. ఇప్పుడు నీతి ఆయోగ్ ద్వారా ఏం రిప్లేస్ అయ్యింది, ఫ్రమ్ విజన్ టు ఎగ్జిక్యూషన్ అనేది ట్రాన్సిట్ గా జరిగింది. ఫ్రమ్ టెక్నోక్రాటిక్ డ్రీమ్స్ ఆఫ్ విశ్వేశ్వరయ్య టు పార్టిసిపేటరీ ఎథోస్ ఆఫ్ నీతి ఆయోగ్. పార్టిసిపేటరీ ఎథోస్ అని ఎందుకు అంటున్నామంటే, నీతి ఆయోగ్ లో 29 states governments will involve, right? The challenge now lies not in making plans, but in making planning flexible, data driven and inclusive. I hope you are getting my point. మనకి ఈ ఒక్క లైన్ ద్వారా వాట్ ఎవర్ ద థింగ్స్ we have discussed about 30 minutes, this line is reflecting. This is how you have to introduce the things. I hope you are getting my point. So let's see some MCQs on these concepts. Pre-independence planning ideology trap lo ఒకసారి consider the following pairs. Vishweshwaraya plan 1934, industrial development, decentralized rural economy. It is not. So is it correct? People's plan lo Marxist socialistic economy. It is right. Okay, in the same way Gandhian plan lo decentralized rural economy. That is also right. Bombay plan, industrial development with state participation. This is also right. Though, so ఇక్కడ ఏంటి, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ కాకుండా వెస్టర్న్ ఆర్ ఇండస్ట్రియలైజ్డ్ ప్లానింగ్ లో విశ్వేశ్వరయ్య గారు అనేది ప్లాన్. సో ఆప్షన్ 1 is incorrect. This one gone. Correct answer is B. So institutional evolution trap lo we will see one. Arrange the following chronological order. National Planning Committee, Bombay plan, or Sarvodaya plan, or Vishweshwaraya plan. We know Vishweshwaraya plan has to come in first place. Annappudu 4, ekkadundi 4, ikkadundi. So this one eliminated. Now after Vishweshwaraya, ఏ ప్లాన్ వచ్చింది? It is like Vishweshwaraya గారి ప్లాన్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఇండస్ట్రీ. నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పాను, అగ్రికల్చర్ అండ్ సోషల్ జస్టిస్. అంటే ఆల్టర్నేట్ గా ఫోకస్ అనేది చేంజ్ అవ్వకుంటూ వచ్చాయి. సో దిస్ వన్ నేషనల్ ప్లానింగ్ ఇది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ అగ్రికల్చర్ తర్వాత బొంబే ప్లాన్. దిస్ ఈస్ హౌ వీఆర్ డెల్ట్ విత్ ద కాన్సెప్ట్, రైట్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. సో బి ఈస్ ద ఆన్సర్. ప్లానింగ్ కమిషన్ విత్ నీతి ఆయోగ్ ట్రాప్. With reference to India's planning history, consider the following statements. The Planning Commission was established by an act of parliament in 1950. This is correct kaadu. Okay. Niti Aayog replaced the Planning Commission through constitutional amendment. This is kuda kaadu. Niti Aayog focusing on corporate and competitive federalism. This is the only correct answer. Planning Commission anedi, it was not at all established by the act of parliament. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది. అదే విధంగా ఒకవేళ నిజంగా ఇఫ్ ప్లానింగ్ కమిషన్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, వై నీతి ఆయోగ్ హ్యాస్ టు రిప్లేస్ ప్లానింగ్ కమిషన్ త్రూ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్?
So here the logic fails. So this both the statement 1 and 2 are incorrect. So only the statement 3 is correct. So option C is the right answer. Okay. Gadd-Gill formula trap. With reference to Gadd-Gill formula, consider the following statement. It was introduced to allocate plan assistance from centers to state objectively. Yes, are main objective. The formula was first adopted during the fourth five plan. Yes. It has an equal weighted to population and per capita income. Population 60% unte per capita income 10% ki allocate chesindi. So it is incorrect. I hope you are getting my point. In the same way, wage good model and development strategy trap. Which of the following statement correctly describe the wage goods model proposed by Vakil and Brahmanan? It emphasizes heavy industry as the first stage of development. అక్కడ వేజ్ గుడ్ మోడల్ అనేది ఇట్ ఈస్ లైక్ పవర్టీ ఎలివేషన్ ని క్రియేట్ చేయడం, పవర్టీని ఎరాడికేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ అని భావించిన మోడల్ ఇండస్ట్రీకి ఛాన్సెస్ ఇస్తుందంటే, ఫస్ట్ స్టేజ్ డెవలప్మెంట్ లో ఇండస్ట్రీని ఇంక్లూడ్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ అండ్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో స్టేట్మెంట్ 1 is incorrect. Statement 2, it focused on improving the supply of wage goods to raise productivity and employment. This is the major goal of the wage good model. It advocated prioritizing consumer goods industry before moving to capital goods. సో ఇప్పుడు మీరు ఈ 3 స్టేట్మెంట్స్ ని ఒక్కసారి కేటగరైజ్ చేయడం ద్వారా మీకు ఎలాంటి ఇన్సైట్స్ వస్తాయో చూడండి. సో స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఆర్ అలైన్డ్, ఆర్ ఇన్లైన్డ్. ఓకే, బట్ స్టేట్మెంట్ 3 is statement 1 is contradictory to statement 3. So you should think that 1 and 3 cannot be correct, right? 1 and 3 cannot be correct. ఇప్పుడు మీకు వచ్చిన దానిలో ఏముంది, 2 and 3 are aligning, సేమ్ కాన్సెప్ట్ నే చెప్తుంది ఇన్ a different tone, right? So 2 and 3 are correct. These are the things where you have to identify and you should aware of these things. Okay, UPSC MCQ framing ని ఇదే విధంగా చేస్తుంది. You should have a lot of practice to crack these traps. Okay, the same way summary table you can see.